హలో గైస్, ఎట్లు అంత బాగురా? సో ఈరోజు మనం ముచ్చట ఏంటంటే ఈరోజు సల్లార్ సినిమా రిలీజ్ కదా. సో నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను అనమాట. తుక్కు కూడా దగ్గర థియేటర్ బుక్ చేసినాం. అది కూడా ట్రై చేయంగా దొరికింది థియేటర్లో. చింటూ మనం ఎడిపోతున్నాం ఇప్పుడు. మనం దైవ దర్శనానికి వెళ్తున్నాము. దేవుడు ఎవరు? రాముడు. రాముడు ఎవరు? ప్రభాస్. అరే ఆదిపురుషుడు ప్రభాస్ రాముడే కదా. తప్పేంటి? ఇంట్లో కూడా రాముడే. ఇలా రాక్షసుడు మొత్తం వైలెంట్. రాముడే మాకు వైలెంట్ మ్యాన్. ఎవడు ముట్టుకోకూడదు. అమ్మ ఎట్లా ఉంది తెలుసా, అసలు అందరు స్నాపులు పెట్టి దిగుతారు కానీ పోయిన వాళ్ళు పోయి సినిమా చూడగా స్నాపులు పెట్టి సినిమా మొత్తం అలానే అనిపిస్తుంది నాకు. అదొక ఉద్యమం లాగా. ఫైట్ వచ్చినా పెట్టు, సాంగ్ వచ్చినా పెట్టు, అన్ని పెట్టేది కూడా అలా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎక్కడ కొట్టాలి? తుక్కు కూడా శ్రీప్రేమ థియేటర్ 70mm. టికెట్ దొరకలేదు, ఏం చేస్తాం ఇక. దొరకక అక్కడెక్కడో తుక్కు కూడా కేకే వస్తుంది. డిగ్రీ అయినా శ్రీప్రేమ థియేటర్ నువ్వేం చదువుకున్నావు? ఒక్క నిమిషం. బీటెక్. నువ్వేం చదువుకున్నారా? ఆడేమంటాడు తెలుసా, ఇప్పుడు ఇంత చదువుకున్నా నాతో తిరుగుతున్నా అంటాడు. సింపుల్. అతనే తిరుగుతున్నావా లేదా? బొచ్చు. చింటూ, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సినిమా ఎట్లుంటది అనుకుంటున్నావు నువ్వు? నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆల్రెడీ వైల్డ్ బ్లాక్ బస్టర్ అని పడిపోయింది ఆడ. ఎక్స్పీరియన్స్ ఏం లేవు, పోయి చూడాలి. ఇట్టుటాకు వచ్చింది మొత్తం 6 సంవత్సరాల నుంచి ఏమంటారు ఉపవాసంతో ఉన్న ఫ్యాన్స్. గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి 36 కిలోమీటర్ ఉంది. 32 మినిట్స్ ఉంది. 36 ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూసుకోండి బ్రో, తప్పుంటే క్రోమ్ లో కూడా ఒకసారి క్రోమ్ లా ఆ వీడియో రాదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 36 కిలోమీటర్ బ్రో. నైట్ ఏం చెప్పాను నేను, మీరు విన్నారా? వినలేరు. అరే మనం మొన్న చూసిన 24 ఉండే కదా, 24-25 ఉండే. అమ్మ మనం వెళ్తాం, ఆ టైంకి వెళ్తాంలే. 4 మినిట్స్ డ్రైవింగ్ 45 కదా. మళ్ళీ యూటర్న్ తీసుకోబోతున్నాం గాయ్స్, చూడండి, వెయిట్ చేయండి. యూటర్న్ డ్రైవర్ అంట అన్ప్రొఫెషనల్ డ్రైవర్. మళ్ళీ రోడ్ తెలియదు, బొక్క తెలియదు దీనికి. కెమెరా పెట్టక అందుకే కెమెరా పెడితే రోడ్ కూడా మర్చిపోతారు. ఈ మధ్యలో తెలుసా, నేను మీ జగన్ నేను విజయగన్ ఎట్లా పోవాలరా ఇప్పుడు ఆర్డర్ వెంకి? యూటర్న్ తీసుకోను నుంచి అయితే చూపిస్తుంది కదా. చూపిస్తాను. 32 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ 32 మినిట్స్. 36 కిలోమీటర్స్ 32 మినిట్స్. 35 ఉందా? రావాలి. ఒక కిలోమీటర్ తగ్గింది. ఇప్పుడు గ్యాప్ లో 1 కిలోమీటర్ వచ్చేసినాను రా అన్న. సినిమా పోయేటప్పుడే ఉండదు, అర్థమవుతుందా? ఈ పేషెంట్ పోయేటప్పుడు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. సో మనం ప్రభాస్ సినిమా పోతున్నాం. ఎట్లుండాలి? సినిమా ఉండాలి. అరే అమ్మ, పొద్దున్న లేచినా కానీ ఆ రివ్యూలు చూస్తుంటేనే మైండ్ బెంగుతుంది. బ్లాక్ బస్టర్ టాక్, ఇటు టాక్ అనుకుంటా. చూసినా గాయస్, ఇట్లా మనం ఏదైనా స్టార్ట్ చేసి ఇట్లా పెట్టుకుంటారు వీళ్ళు. ఏదైనా ఫస్ట్ మనమే, తర్వాత వీళ్ళు. అద్దాలు పెట్టుడే. అద్దాలు లేకపోయినా మ్యాప్ ఫస్ట్ సుభరేంద్ర బాబు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. మావాడు ఒకటి చామన పిల్లలు ఉంటాడు, రాలేదు. ఎందుకు రాలేదంటే ఆ గాలి కొడుకు వస్తుంది ఆడన వస్తుంది పోదామన్నా కూడా గ్యాంగ్ లో ఈసారి లక్కూరు పాడుకో ఉంటాడు. అద్దు అన్నట్టు నంబర్ 1 బోల్షెట్ గాయ్. ఖచ్చితంగా వద్దు అన్నాడు. లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇచ్చేటోడు. 5 టికెట్లు గాయస్, ఒక్కొక్క టికెట్ దొరకక చచ్చిపోతాడు. మీమ్స్ లేస్తాడు. 5 టికెట్లు. ఇప్పుడు 2 టికెట్లు బొక్క. ముగ్గురే పోతున్నాం. లేకపోతే మనలాంటి డైరెక్ట్ కంటున్నా కనబడతానికి ఇచ్చేద్దాం దొరకపోతే టికెట్లు. పర్సనల్ మాత్రం ఘోరంగా షాక్ అవుతారు. ఎందుకంటే రాత్రి పొద్దున్న శివన్ మొఖం చూసినా కానీ ఇట్లా సినిమా థియేటర్ దొరికిదేరా నాకు. ఉంటాయి అమ్మాయిలకి. ఈ మధ్యలో కూర్చుంటాడు. ఇప్పుడు 5 సీట్లు కదా, నువ్వు ఆ కార్నర్ ఈ కార్నర్, ఈ మధ్యలో నీ పక్కన అటు సైడ్, నా పక్కన ఇటు సైడ్. నేను ఎదురు పుక్కులు కనబడతాను. నేను మీ జగన్. ఎవరా మీరంతా? ముగ్గురు ఉన్నాం ఒకసారి. నేను మీ జగన్. రైట్ 1 2 3. నేను మీ జగన్. ఎవర్రా మీరంతా?
ఆటగాళ్ళు అందరు కలిసి సినిమాకి వెళ్తున్నారు. ఆటగాళ్ళు అడగాలి మా ఫ్లైట్ చూడు ఎంత మంచిగా నడదు కొందేం కలవా దగ్గర కొంచెం డీజిల్ కొట్టి కొంచెం. ఇప్పుడు చెప్పు. ఫ్లైట్ పోతాను పక్కన దాని తర్వాత ఏదో దాన్ని కొందేం కలంటారా బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. తుక్కుగూడ దగ్గరికి వచ్చేసినాం మనం. 8 కిలోమీటర్స్ ఉంది ఇంకా. మాట్లాడరా మాట్లాడు. మీ అనే ప్రభాస్ అనేది ఒక టైం వచ్చింది 3 మూవీస్ తర్వాత గ్యాప్ కదా, పెద్ద గ్యాప్ ఇది. ఇప్పుడు అన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి అని అంటుడు. ఫ్లాప్ అయినా హిట్ అయినా మేము ఇప్పుడు ఫ్యాన్స్ మారాము. ఆయన పైన అభిమానం మానదు. మన విషయం పక్క పెట్టేమన్నా అభిమానం తగ్గిందా? ఆ 3 మూవీస్ కూడా మన దగ్గర హిట్. జనాలకు నచ్చలేదు. ఒక విషయం చెప్తా, సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. నాకు రాధేశం నచ్చినట్టు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, కానీ నాకు నచ్చింది. నాకు నచ్చింది. అదొక కొత్త లవర్స్ డెస్టినీ మంచి కాన్సెప్ట్ తీసుకుర్రు. మన ఆడియన్స్ దగ్గరే ఉంటుందిరా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు సినిమా నచ్చలేదు ఇక మన 4 ఏళ్ల తర్వాత కల్ట్ మూవీ రా సూపర్ ఉందిరా అంటారు. మనలే మంచిగా ఉంది. దీనికి ఎట్లుంటే ప్రాజెక్ట్ కి స్పిరిట్ ఎట్లుంటా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఆన్ ద వే. జాతిని బీపీఎస్కో ఇక తర్వాత నేను అన్న డైలాగ్ అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. నిన్న నైట్ చూసిరా? నిన్న నైట్ సంధ్య థియేటర్ కూడా వెళ్ళి చూడండి. అది థియేటర్ లేకపోతే అక్కడ ఏమన్నా ఈవెంట్ జరుగుతుందా? సినిమా ప్రభాస్ డైరెక్టర్ వీళ్ళందరూ హీరో ప్రొడ్యూసర్ ఎవరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిరో చేయలేదో కానీ ఫ్యాన్స్ చేసిరు. అయినా 6 సంవత్సరాల నుంచి రా నెగిటివ్ టాక్స్ ట్రోల్స్ ఇవన్నీ తట్టుకొని ఇటు టాక్ పడ్డది. అసలు టాక్ ఇంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఫస్ట్ డేంజరస్ గా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. దగ్గరకు వచ్చేసిన ఆల్మోస్ట్ ఇంకో 5 కిలోమీటర్స్ ఉంది. మా చూసిన తర్వాత మన ఒపీనియన్ ఏందో మనం చెప్తాం. కంటెంట్ ఇచ్చే డైరెక్టర్ మనకి ప్రశాంత్ నీల్ అంతే. ఇక వైన్ సైడ్ పోతుంది వెంకటేశ్వర వైన్స్. మోహన్ కి తాగుతున్నా వస్తుంది. చక్కెర వచ్చింది లిక్కర్ వేయాలి, చక్కెర వచ్చింది లిక్కర్ వేయాలి. ఆ టైప్ వీడే షో అయిపోయింది. కార్లన్నీ బయటకు వెళ్తున్నాయి. వచ్చేసాం గాయ్స్. ప్రభాస్ కి ఇస్తాను రిప్లై. ఈ సినిమా చూసి నోరు ఎల్లబెట్టాలి. బరాబర్ సినిమాని హేటర్స్ కి బరాబర్ దింపేసిండు. అబ్బా ఏం ఎలివేషన్లు భయ్యా, ఏం అసలు బుర్రపాడు సినిమా. ఎలివేషన్ షాట్లు చూడన్నా నిజంగా నాకు హార్ట్ అటాక్ వచ్చిపోతారన్నా. నిజంగా సారీ చెప్తే విజిల్ లేదురా. సారీ జస్ట్ సారీ చెప్తే ఆ ఒర్రుడు ఏందిరా. కొన్ని సీన్లు ఉంటాయి భయ్యా సినిమాలా, మీరు చైర్లలో కూర్చోరు. అట్లా ఆ రేంజ్ బుర్రపాడు సీన్లు అనుకో, ఎలివేషన్లు అనుకో. అమ్మో మా వాయిస్ చూడండి, ఆ రేంజ్ లో వాయిస్ పోయింది. అర్థమైంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. మా ప్రభాస్ అన్నని ఎట్లా వాడాలో, ఆ కటౌట్ ని ఏ రేంజ్ లో వాడుకోవాలో రాజమౌళికి తెలిసినట్టు తర్వాత నీకేగా. నువ్వు ప్రభాస్ అని ఎక్కువ చెప్తారు అనుకోకండి. సినిమాకి థియేటర్కి వెళ్ళి మీరు చూడండి. సెకండ్ హాఫ్ లా ఫైట్లు, ఆ యాక్షన్ సీన్లు, లాస్ట్ ట్విస్ట్ మర్చిపోదు మావా. ర్యాంప్ ఉంటది, మొత్తం ర్యాంప్. అరుస్తున్నాడు ఎదురు మాట్లాడుతున్నారు. ఆ ట్విస్ట్ వేరే లెవెల్. సినిమా మొత్తంలో నువ్వు ఊహించలేని ట్విస్ట్ అది. అంతే బుర్రాబా ట్విస్ట్ అది. ఎక్స్పెక్ట్ చేయవు అసలు. సెకండ్ పార్ట్ మావా తొందరగా రావాలి ప్లీజ్. నువ్వు బాహుబలి చూసి కైండ్లీ రిక్వెస్ట్ ప్లీజ్. నువ్వు బాహుబలి చూసి ప్రభాస్ కట్అవుట్ ఇది ఇంతకు మించింది ఏది లేదు అనుకుంటావు కదా. సలార్ చూస్తే ఇదిరా కట్అవుట్, ఇది వైల్డ్నెస్ అంటే వైల్డ్ అంటే ఇది అని నీకు అప్పుడు అర్థమవుతుంది. నువ్వు మామూలుగా ఆ ఫైట్ యాక్షన్ సీన్లు చూసి ఉంటారు మీరు, కానీ బాడీ మొత్తం బ్లడ్ బాత్ ఏం మచ్చా. బాడీ మొత్తం బ్లడ్, ఇట్లా బ్లడ్ వర్షంలో నడిచినట్టు మామా. బ్లడ్ వర్షంలో నడిచినట్టు. అయ్యో ఒక సీన్ ఉంటది, దానికంటే రెడ్ గా ఇంకొంచెం కనిపించినట్టుంది. అంటే లైక్ ప్రభాస్ కి బాడీ మొత్తం ఏదో రక్తాభిషేకం చేసిర్రా అన్న రేంజ్ లో ఉంటది. ఆ రేంజ్ లో ఉంటది ఆ ఫైట్. అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే సారీ జస్ట్ సారీ. మీకు అర్థం కావట్లేదు కదా, అదే సారీకి ఇట్లా వరుతురు ఏందని సినిమాకి వెళ్ళి చూడండి.
ప్రభాస్ సారీ చెప్తే ఎందుకు కొడుతుర్రో మీకు అర్థమవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కైనా సరే, ప్రభాస్ ఫ్యాన్స్ కాకపోయినా వేరే హీరో ఫ్యాన్స్ అయినా సరే సినిమాకి వెళ్ళి చూడండి. మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మీరు డిసప్పాయింట్ అనేది అయితే అసలు బరాబర్ గారు. కిలోమీటర్లు మామ, 40 కిలోమీటర్లు వచ్చిన బాధ ఎక్కడేమో అనిపించింది. అప్ అండ్ డౌన్ బాధ కాదు మామ, అటు 40 ఇటు 40 80 కిలోమీటర్లు. చింటూ ఏమైంది? సలార్ యాక్సిడెంట్ అయింది బండికి. ఏర్పడతలేదా మీకు? ఈడ బండి కాదు ఆగింది, ఆడ గుద్దుకొని ఇట్లా వచ్చి ఈడ దింగ పెట్టుకున్నాం ఇప్పుడే. చూడరి స్టెప్ని గంటన్నర అయింది, కారు ఆగిపోయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇలా అవుతుందని ఎప్పుడు అనుకోలేము అబ్బా.